మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రత్యేకతం, ఎంతో మహాప్రసాదం లాంటిది. అక్కడ లభించే మహాప్రసాదం ఎంతో ప్రత్యేకత. కానీ గత ప్రభుత్వం హయాంలో ఏదైతే అక్కడ దొరికే శ్రీవారి లడ్డు అపవిత్రమైందని, నెయ్యికి బదులు జంతువు కొవ్వు వాడారని స్వయాన సీఎం చెప్పారు. దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ మాధవిలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఇది ఏదైతే లడ్డు వివాదం అనేది ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు, కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. దీనిపైన ఒక హిందువుగా మీరేం చెప్తారు? ఇది ఏదైతే జరిగిందో కలియుగ వైపరీత్యం అంటామమ్మా. అంటే కలియుగంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతాయి అన్నారు, కానీ మరి ఇంత భయంకరమైన దుర్మార్గం జరుగుతుంది నేను అనుకోలేదు. త్రేతాయుగంలో రామచంద్రుణ్ణి అదే పని విశ్వామిత్రుడు తీసుకొని వెళతారు. దేనికి? అయ్యా, మేము ఇట్లా లోక కళ్యాణార్థం అన్నిటి మంచి జరగాలని ఇట్లా హోమం చేస్తున్నాము, తాటకి మారీచులు సుబాహు లాంటి దుర్మార్గులు వచ్చి రక్తము ఎముకలు మాంస పదార్థాలు ఇందులో చేస్తున్నారు అని. అప్పుడు రామచంద్రుడు ఏం చేస్తాడంటే, సరైన సంరక్షణార్థం రామబాణాలు వదులుతూ ఉంటాడు ఆయన. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రోమాంచితమవుతోంది నాకు. రామబాణ ప్రతిష్టాపన జరిగి అయోధ్యలో రామచంద్రుడికి వీళ్ళు 2 లక్షల ఈ భయంకరమైన లడ్లు పంపించారు ఆయనకి. ఆయన సాక్షాత్తు భూమి మీద దిగాడు. ఆ రోజు కూడా అదే అనుకున్నా నేను. రామచంద్రుడు భూమి మీద భారతదేశంలో పునఃప్రతిష్టాపన జరిగింది, ఆయన భూమి మీదకు వచ్చాడు, అవతరించాడు. ఆయన ఇంకొక స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా ఆయన డబ్బులు తిన్నారు, కిరీటాలు తిన్నారు, విగ్రహాలు తిన్నారు, ధనం తిన్నారు, ఉండి డబ్బులు తిన్నారు, మాగాణులు తిన్నారు, పొలాలు తిన్నారు, 7 కొండలు తినడానికి రెడీ అయిపోయారు వీళ్ళు. అప్పుడు కూడా కోపం రాలేదు ఆయనకి. ఇంత అన్యాయంగా జంతువు మాంసంతో నైవేద్యం చేసి అమాయకులైన ప్రజలు ఆయన నమ్మి వచ్చి తలనీలాలు అర్పించుకొని పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చి హుండీలో వేసి డబ్బులు వాళ్ళ కష్టార్జితాన్ని అంత ప్రసాదం కోసం గిలగిలలాడిపోతారే, వాళ్ళకు పెడతారా మీరు ఇది దేవుడిని నమ్మకాన్ని తీసుకెళ్ళి? అందుకే సర్వనాశనం అయిపోయే పరిస్థితికి పట్టుకొచ్చాడు ఆయన. బయటికేశాడు ఈ విషయాన్ని. ఇది ఇక్కడితో ఆగదు. ఇది కేవలం హైందవ ధర్మ యుద్ధానికి నాంది మొదలైంది. ఇది ప్రతి హైందవుడు దీనికి స్పందించవలసినదే. ఇది సిబిఐ ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని సిబిఐ వాళ్ళని పంపించాల్సింది. ఒకవైపు టీటీడీఓ దీనిపై స్పందిస్తూ ల్యాబ్ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని గుర్తించారు. ఇంకోవైపు మాజీ సీఎం ఈరోజు ఎలాంటి కల్తీ జరగాలి, కావాలని రాజకీయంగా చేస్తున్నారు, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు ఆ భగవంతుని అంటారు. దీనిపై మీరేమంటారు? మాజీ సీఎం చెప్పనే వద్దు, రాజకీయంగా భగవంతుడిని ఎంత వాడుకుంటారు. పిఠాపురంలో నాశనం చేసిన దేవాలయాలు, విజయనగరంలో కోదండరాముడు తలకాయలు ఎగిరిపోతుంటే మాట్లాడని వ్యక్తి, 62 సంవత్సరాల పురాతన భగవంతుడి రథము తగలబెడితే మాట్లాడని వ్యక్తి, విపరీతమైన హైందవులను వేరే మతంలోకి మత మార్పిడి చేస్తూ ఉంటే ప్రోత్సహించిన వ్యక్తి. ఈ వ్యక్తి మాట్లాడము, మనం వినడము, ఇవన్నీ ఎందుకు? కానీ నేను రాజకీయంగా దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అసహ్యం వేస్తోంది. ఇట్లాంటి ఆధ్వర్యంలో అంతటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అంత భయంకరమైన స్థితికి పట్టుకొచ్చినందుకు అసహ్యం వేస్తుంది అందరి మీద. కాబట్టి ఇంకా మాకు దీంతో సంబంధం లేదు తల్లి. రాజకీయం వాళ్ళు ఎన్ని రాజకీయాలన్నా మాట్లాడుకోనివ్వనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీనికి బయటికి వెలికి తీసుకొని వచ్చారు. ఆ వెలికి తీసుకువచ్చిన నిజము మాకు కావాలి. ఒక హైందవ స్త్రీలాగా మాట్లాడుతున్నా నేను, సనాతన ధర్మాన్ని నిత్యము ఆరాధించే వ్యక్తిలాగా మాట్లాడుతున్నా. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నిన్న బయటపడింది, మొన్న బయటపడింది, ఈరోజు బయటపడింది, ఇంతే కావాలి నాకు. ఎప్పుడు బయటపడింది నాకు సంబంధం లేదు. కాబట్టి బయటపడిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వము దీని సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే. దీని నిజాలు పూర్వాపరాలు బయటకు రావాల్సిందే. దోషులకు ఇదొక్కటే కాదు, ఆయన కిరీటాలు ఎక్కడ పోయినాయి, ఆయన వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, ఆస్తులు, హుండీ డబ్బులు, ఇవన్నీ 7 కొండల మీద ఎవడెవడి ఏదో దొంగ కబ్జాలు చేశాడు, ఇవన్నీ కూడా ఇంకా సిబిఐ ఒక్కసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బయటికి వెలికి తీసుకొని రావాల్సిందే. మాకు న్యాయం, హైందవులందరికీ న్యాయం చేయవలసినదే. అంటే జూలై నెలలోనే ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొచ్చాం, కానీ ఇన్ని రోజులు బయట పెట్టలేదు, ఈ 2 నెలలు ఎందుకని బయట పెట్టలేదని ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. నేను నీకు ఇదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను తల్లి. జూలైలో కాదు, వీళ్ళ దగ్గర అంతకన్నా ముందుంది. నాకు అనవసరం దాంతో. ఇంకో 6 నెలల తర్వాత తెచ్చుండేవాళ్ళు, అనవసరం నాకు. నేను ఈరోజు ఏది బయటపడిందో నాకు దాంతో మతలబ్, దాంతోనే నాకు ప్రసక్తి ఉంది. ముందు తెచ్చారా వెనక తెచ్చారు అది రాజకీయంగా వాళ్ళు చూసుకొనివ్వండి. ఈరోజు బయటపడింది విషయం, నాకు న్యాయం కావాలి, నాకు ధర్మం కావాలి, అంతే. బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కఠినంగా ఉండాలి యాక్షన్?
ఇది ఒక్క లడ్డుకు సంబంధించిందే కాదు, ఇది యావజ్జీవ కారాగార శిక్ష పడాలి వాళ్ళకి. ఎందుకంటే మా మతంతో ఆడుకున్నారు వాళ్ళు. మర్యాద దక్కదు వాళ్ళకి. వాళ్ళు ఎవరో నాకు అనవసరం, వాళ్ళు ఎవరైనా కానీ ఇది లడ్డు ఒక్కటే కాదు, ఇది ఆయన ఆస్తిపాస్తులన్నీ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. అవన్నీ ఎక్కడికి వెళ్ళాలో తెలియాల్సిందే. ఇది జరిగిన వాళ్ళకి కఠినమైన శిక్షణ పడవలసిందే. కానీ లడ్డు వివాదంలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకవైపు కల్తీ జరగలేదని, ఒకవైపు కల్తీ జరిగింది. ఎందుకంటే కల్తీ జరగలేదంటే నెయ్యిని చెక్ చేయడంలో 3 ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా అంత ఈజీ కాదని చెప్తున్నారు. ఈ సప్లయర్స్ ఎవరు, వీళ్ళని ఎవరు పెట్టారు, వీళ్ళు కిలో సప్లై చేస్తున్న నెయ్యి ఎంత కొంటున్నారు తెలిసిపోతుంది అంతే. స్వచ్ఛమైన ఆవు నెయ్యి 300 రూపాయలకు వస్తుందా రాదా ఎంక్వైరీ. ఈ సప్లయర్స్ ఏం సప్లై చేస్తున్నారు ఎంక్వైరీ. లాస్ట్ మినిట్ వరకు వీళ్ళ సామ్రాజ్యం జరుగుతూనే ఉంది కదా. పాత గవర్నమెంట్ది శాంపుల్ నెయ్యి ఉంటుంది కదా వీళ్ళ దగ్గర, మళ్ళీ పంపించండి శాంపుల్ నెయ్యి అంతే. అంటే టీటీడీని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కోసం బాబు ఇది చేశారని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు ఈ అంశాన్ని. మళ్ళీ నీకు అదే మాట చెప్తా తల్లి, నువ్వు ఎన్ని రాజకీయ ప్రశ్నలు వేసినా నేను దానికి స్పందించను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నా బాధ ఒక హైందవురాలిగా నా బాధ ఒకటే, దీన్ని సిబిఐకి ఇచ్చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. చివరిగా ఏపీ సీఎంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆయన ఒకటే బతిమలాడాలనుకుంటున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా అద్భుతమైన కార్యక్రమం చేసి దీన్ని బయటకు తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని బయటికి ఎవరు తీసుకొస్తే వాళ్ళు మాకు ప్రీతిపాత్రులు. దీన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పి దయచేసి ఇంకా ఎన్ని నిజాలు ఉన్నాయో బయటికి తీసుకొచ్చేయడానికి సహాయపడండి. ఆ వెంకటేశ్వర స్వామికి మఠాధీశులు, పీఠాధిపతులు, అట్లా ఉడిపి పీఠాధిపతులు కానీ, శృంగేరి కానీ, కంచి స్వామివారు కానీ, వీళ్ళందరినీ దయచేసి సంప్రదించి ఇక్కడి నుంచి ఆ ప్రసాదాన్ని ముందు ఆపించి ముందుకి చక్కటి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఎలా చేయించాలనేది ఒక అంశమైతే, ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు కలియుగ దైవమైన ఆయనకి ఏ విధంగా మనము ఒక శాంతి చెయ్యగలము వేదోక్తంగా సనాతన ధర్మ విధానంగా దయచేసి దీని ముందు చేపట్టండి. అయోధ్య కూడా 2 లక్షల లడ్లు పోయినాయంట. ఆ రామచంద్రుడికి కూడా ఒక శాంతి పూజ వేదోక్తంగా పెద్దలు చెప్పినట్టు ఏది ఉంటే కనుక ఆ వేద పద్ధతుల కార్యక్రమాలు చెయ్యాలని అటు యోగి గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి హైందవుల తరపున, నా తరపున కూడా నేను విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అనేక మంది భక్తులకు వచ్చి ఆవేదనకు గురవుతున్నారు. భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది సెన్సిటివ్ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ సెన్సిటివే, చాలామంది కాదు, 100% సెన్సిటివే. అందరం మేము హిందువులు సెన్సిటివ్ కానీ వాళ్ళు ఎవరూ లేరు. సెన్సిటివ్ కాకపోతే వాడు నాస్తి కూడా అవుతాడు, లేదా మత మార్పిడి చేసుకొని ఉంటాడు వాడు. ఈ 3 చేయని వాడు హిందూ. అటువంటి హిందూ సెన్సిటివ్. అయ్యా మీరు అందరూ కలిసి హైందవులు ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈమెయిల్ ద్వారా ప్రతిరోజు అయ్యా సిబిఐ ఎంక్వైరీ చెయ్యండి, తిరుపతి మీద న్యాయం జరిపించండి, మా వెంకటేశ్వర స్వామికి న్యాయం, మాకు న్యాయం చెయ్యండి అని ప్రార్థన పూర్వకంగా మీరు లెటర్లు రాయాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే లడ్డు వివాదంలో ఉందో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అప్పుడే నిర్దోషులు ఎవరో బయటకు వస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే జూలై నెలలో రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారో, కానీ అంతకుముందు ఏం జరిగిందో, అసలు ఎప్పుడు నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అనే విషయాలు కూడా వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి అని ఒకవైపు మాధవలత అయితే చెప్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.